హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో కూడా లెంత్ ఉండొచ్చు, అందుకని నేను డిలే చేయకుండా పాయింట్ స్టార్ట్ చేస్తున్నా. ఇది పార్ట్ 2, మిడ్ నైట్ అప్డేట్స్లో పార్ట్ 2. దాంతోపాటుగా మిడ్ నైట్ చాలా తక్కువ కన్వర్జేషన్స్ ఉన్నాయి పార్ట్ 2లో. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సీత చీఫ్ అయ్యేంత వరకు జరిగిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అప్డేట్స్తో సహా మిడ్ నైట్ అప్డేట్స్ పార్ట్ 2తో సహా మొత్తం మిక్స్ చేసి ఈ వీడియోలో ఉండబోతుంది. సీత చీఫ్ అయినప్పుడు లాస్ట్ కాన్వర్జేషన్ చూస్తే అదేంది నాకు అర్థం కాదు. నైనిక డైరెక్ట్గా నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకో అంటాడు. నైనిక పట్టుకోలేదని తెలిసి సీతానే కావాలని చేయాలని చూశాడా, లేకపోతే చిన్నపిల్ల చేష్టాలు చేస్తుంది ఆ అమ్మాయి, అనవసరంగా హట్ అవుతూ ఉండింది నైనిక. కాబట్టి చిన్నపిల్ల చేష్టాలతో లాస్ట్లో ప్రేరణ సీత ఉండేది అనమాట. ప్రేరణకి ఏమన్నా ఇస్తుందేమో చూద్దాం అన్నట్టుగా, కొంచెం ఉత్కంఠభరితంగా జరుగుద్దేమో అని అందరూ మిగతా వాళ్ళందరూ సీతకి ఇవ్వాలనే సెన్స్లో ఉన్నారు. కాబట్టి అలా చేశాడా అన్న ఫీలింగ్ వచ్చింది ఆ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడడం. దాంతోపాటుగా సోనియాకి యాస్మి సారీ చెప్పింది. వాళ్ళిద్దరూ కలిసిపోయినంత సెన్స్లో కొంచెం అర్థం చేసుకున్నట్టుగా మాట్లాడుకున్నారు. దాని గురించి మాట్లాడతా. పృథ్వీని పొగడాల్సి వస్తుందని కానీ, పృథ్వీ ఇంత ఇంప్రెసివ్గా మాట్లాడతాడని కానీ, పృథ్వీ రిలేటెడ్గా నేను పాజిటివ్ థంబ్నెయిల్స్ పెట్టతానని కానీ నేను ఊహించలా. కానీ పృథ్వీ ఎక్స్ట్రాడినరీ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే అతను డిఫెండ్ చేసుకునే విధానం, అతను పెట్టే పాయింట్స్ వాటి గురించి మాట్లాడతా. పృథ్వీ కొంచెం నిఖిల్కి దూరం అవుతున్నాడు. దాంతోపాటుగా అతను డబుల్ ఫేసు, అతను కన్నింగు, సంథింగ్ ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తున్నాడని గట్టిగా నమ్మేశాడు. అది ఈవెన్ సోనియాకి చెప్పాడు, విష్ణువుకి చెప్పాడు. అది ఏదో జరుగుతుందన్న ఫీలింగ్ వస్తుంది. ఆ పాయింట్లన్నీ కవర్ చేద్దాం. దాంతోపాటుగా సోనియా వర్సెస్ ఆదిత్య గారి కన్వర్జేషన్ ఒకటి బాగుంది. అండ్ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ పాయింట్లు 1 by 1 చెప్పుకుంటూ వస్తే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం, అంత లెంత్ అవ్వకుండా. సో నిఖిల్, నైనిక అండ్ సీత అగైన్ చెప్తున్నా, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. నేను నైట్ చెప్పాను చూసారా ఏం జరిగింది పార్ట్ 1లో. ఫుడ్ విషయంలో సోనియా వచ్చి ఏంటి కూరేసుకుని తినండి, పచ్చడొద్దు ఇప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు తింటే ఫ్రిడ్జ్లో ఉండి అన్నం తినండి, అలా మాకు సలహాలు ఇవ్వడం మాకు నచ్చలేదు, పచ్చతో తిందమనుకున్నప్పుడు నాకు కూరేసుకోమని తినమంటది, ఆవిడకి ఏం అవసరం అనేసి సీత, విష్ణుప్రియ, నైనిక వీళ్ళు ముగ్గురు ఇచ్చి ఆయన కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. నైనిక నిఖిల్తో ఇస్తున్నప్పుడు నిఖిల్ అంటాడు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి నాకు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు నువ్వు ఒక విషయం పని చేయి విష్ణు, నువ్వు డైరెక్ట్గా సోనియాతో చెప్పేసి, అలా కాదండి మా ఇష్టం వచ్చింది తింటామన్నట్టుగా చెప్పేసి. అంటే మేమెందుకు చెప్తాం, చీఫ్ నువ్వు కదా, నువ్వు చెప్పు అన్నట్టుగా ముగ్గురు చెప్తారు. సరే అన్నట్టుగా వెళ్ళిపోతాడు. ఈయన కదా చెప్పాలి, వాళ్ళు ఇది చెప్తారు. ఈయన కంప్లైంట్ చేస్తారంటే ఈయనే చెప్తే అయిపోద్ది కదా, లేదు మీరు చెప్పేయండి అంటుండు. సోనియా కంటే చెప్పలేకపోతుండు. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత విష్ణు ఏమంటారు తెలుసా, అతను వెళ్ళిపోతాడు. నాకు అసలు నేనేం చెప్తా, ఆవిడ ముఖం సైడ్ చూడాలనే లేదు నాకు. ఎన్ని రోజులు భయపడతాం అనేసి సీత అంటది. ఎన్ని రోజులు భయపడతాం ఆవిడకి నాకు అర్థం కావట్లా అనేసి అంటది. సీత ఏమో విష్ణు భయపడేది ఏం లేదు, ఆవిడ మొహం చూడాలని కానీ నాకు ఏం అనిపించట్లేదు, అది ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలని కూడా నాకు అనిపించట్లేదు ఆవిడతో మాట్లాడి. నేనైతే మాట్లాడను, ఆయనే చెప్పుకుంటాడు నిఖిలే అనేసి డిస్కషన్లో ఎండ్ అయింది. తర్వాత ఇదే కన్వర్జేషన్ ఎక్కడ జరిగిందా, మళ్ళీ వాళ్ళు దోశలు తినే టైంలో సోనియా గెలికి రేపుదైనా టిఫిన్ ఏముంది ఇప్పుడు ఎగ్గు దోశలు తింటే అనింది. యాక్చువల్గా నార్మల్గా అనింది. ఆ నార్మల్గా అన్నది కూడా వీళ్ళు ఇక్కడ చెప్పిపోయిన తర్వాత అనేసరికి ఏంద్రా మళ్ళీ సోనియా మమ్మల్ని తగులుకున్నదన్న ఫీలింగ్ వస్తుంది. కానీ సోనియా కూడా ఎగ్ దోశ తింటుంది మళ్ళీ, బాగుంది అని చెప్పి దాని గురించి చెప్తాను. తర్వాత ఈ కన్వర్జేషన్ తర్వాత ఏం జరిగిందంటే, నబీల్ యష్మితో మాట్లాడుతూ నా పాయింట్స్ జెన్యూన్గా ఉన్నాయి కదా, అందుకని చూసావా నాకు ఎవరికైనా కాన్ఫిడెన్స్ వస్తుందంటే కరెక్ట్, నిన్న చూడు నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడవు, నీ పాయింట్స్ బాగుండేసరికి యశ్వి అంటే అవును నాకు బరాబర్ మాట్లాడాలనిపించింది, నేను అనుకున్నట్టు మాట్లాడేసి అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పుకుంటా ఉండు. తర్వాత ఆదిత్య గారు స్విమ్మింగ్ చేసుకుంటూ ఉంటూ మనోడు వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటూ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ప్రేరణ, నబీల్ వాకింగ్ చేస్తూ కొంచెంసేపు మాట్లాడుకున్నారు. ఎందుకు ఇవి చెప్పాననేది ఫర్దర్గా తెలిసి వస్తుంది, ఎందుకంటే కొత్త ఈక్వేషన్ స్టార్ట్ అవుతున్నాయి. నబీల్, ప్రేరణ టూ మచ్ క్లోజ్ అవుతున్నారు. అందుకని ఇవి గమనించాను కాబట్టి నిలబడి మాట్లాడుతూ వాకింగ్ చేసే టైంలో ఆవిడ చెప్పద్ది సోనియా గురించి. నేను జస్ట్ ఒక అనాలిసిస్ చేసుకుంటున్నాను. అనాలిసిస్ అంటే ఫర్దర్గా సోనియాని నామినేట్ చేస్తుంది అనుకుంటా. ఏంటంటే మరీ హట్టింగ్ వర్డ్స్, పర్సనల్ లెవెల్లో టార్గెట్ చేస్తూ కొంచెం బాధ పెట్టేటట్టుగా, చూపిక్కుమనేటట్టుగా పర్సనల్ కామెంట్స్ సోనియా అందరి దగ్గర చేస్తుంది. నీ దగ్గర ఎప్పుడైనా ఏదైనా చేసిందా అలాంటి పర్సనల్ కామెంట్స్? నేను అనాలిసిస్ చేసుకుని నోట్ చేసుకుంటున్నాను అన్నట్టుగా అడగద్ది. అడిగితే మనోడు పర్సనల్ లెవెల్ కామెంట్స్ ఏం చెప్పడు, కానీ దానికి ఏదో చెప్తాడబ్బా, అది పర్సనల్ లెవెల్ది కాదు, మనోడు కన్ఫ్యూజ్ అయ్యేదో చెప్తాడు. నాకు తెలియకుండానే కామెడీ వీడియోస్ వల్ల హూ అనేసి అంటా కదా, ఆ కామెడీ వీడియోస్ వల్ల నేను బయట చేసే కామెడీ వీడియోస్ అవి, వాటి వల్ల ఓ హూ హీ అనేసి నేను అంటా ఉంటాను. అది అలవాటు అయిపోయింది, నేను కంట్రోల్ చేసుకుందామని చేయలేకపోతున్నాను. సో అది చాలామంది ఫేక్, నబీల్ ఫేక్ అన్నట్టుగా ఫీల్ అయ్యారు, ఎవరు చేస్తున్నారని. అది అతనే చెప్పిండు. నా కామెడీ వీడియోస్ ఇవన్నీ ఎక్స్ప్రెషన్లు అన్నీ ఇస్తూ ఉంటాను, ఇదే ఎక్స్ప్రెషన్స్ కదా నా కామెడీ వీడియోస్లో, దానివల్ల వచ్చేస్తున్నాయి నేను వాంటెడ్గా ఏం చేయట్లే అన్నట్టు ప్రేరణ చెప్తాడు సంబంధం లేని సందర్భంలో. తర్వాత ప్రేరణ
ఆ కేస్ స్టడీ కోసం నేను చేస్తున్నాను, ఏదైనా పర్సనల్ ఏదైనా ఉంటే చెప్పు, పర్సనల్గా ఏమైనా కామెంట్స్ చేసిందా సోనియా అంటే, మనోడు చేసింది టాస్కుల గురించి కాకుండా ఏమన్నా చేసిందంటే చేసింది అంటాడు, దాని రిలేటెడ్గా చెప్పడు, ఏదైతే చెప్పేస్తాడు, సంబంధం లేని పాయింట్ చెప్తాడు. నేను అందుకని నోట్ చేసుకోవాలి. తర్వాత ప్రేరణ ఏమంటుంది తెలుసా, నామినేషన్ టైంలో కొన్ని పదాలు ఎలా అంటే అలా మాట్లాడుతుంది ఆ అమ్మాయి, అది నచ్చట్లేదు అనేసి నబీల్తో డిస్కస్ చేసినప్పుడు చెప్పద్ది. తర్వాత యష్మి కూడా జాయిన్ అయింది అదే కన్వర్జేషన్కి, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. అప్పుడు జాయిన్ అయ్యి నబీల్ ఏమంటాడంటే, నేను ఆ రోజు చెప్పే అభయ్ అన్నకి ఆమెది తప్పు, ఇది బాగా చెప్పాడు. నబీల్ కొన్ని పాయింట్స్ మాట్లాడేటప్పుడు క్లారిటీగా ఉన్నాయి. ఆ రోజు అభయ్ అన్నకి చెప్పా, బిగ్ బాస్ నాకు సంచాలకుతో ఏం ప్రాబ్లం లేదు, బిగ్ బాస్తోనే ప్రాబ్లం ఉన్నప్పుడు అన్నా సంచాలకుతో ప్రాబ్లం కానీ బిగ్ బాస్తో ఏం ప్రాబ్లం అన్నా అడగాల్సింది ఆవిడ కదా అని చెప్పిండంట. అయినా కూడా అభయ్కి ఎక్కల, ఎందుకంటే వెళ్ళిపోవాలని రాసింది కాబట్టి. తర్వాత సీత ఎగ్ దోశ పోస్తున్నది. పోసేటప్పుడు ఎగ్ దోశ ఇప్పుడు అంటే నేను ఆల్రెడీ అడిగేశాను నిఖిల్ని అనేసి విష్ణు అడిగితే చెప్తుంటుంది. అవును అడిగావా, సరే అయితే పోయి అంటుంటే ఆ టైంలో సోనియా వచ్చి ఇప్పుడు ఎగ్ దోశ తింటే రేపటికి పిండి సరిపోదు మరి అనగానే నిఖిల్ కూడా వస్తాడు. అప్పుడు అది ఎట్లా నిఖిల్ ఇంకేం చెప్పాలి అర్థం కాక, అది సరిపోదా ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టుగా చెప్పకుండా ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళు ఆవిడ వైపు కూడా చూడకుండా దోశలు పోసుకొని తింటా ఉంటే, తర్వాత కొంచెం సేపటి తర్వాత వచ్చి రేపు ఉదయానికి సంథింగ్ ఏదైతే చేస్తానంటా అన్నట్టుగా సీత చెప్పద్ది, వేరే ఉన్నాయి ఆ పిండితో దోశలు వేస్తా, గోధుమ పిండి దోశలు వేస్తాను. అక్కడ పృథ్వీ ఎగ్ దోశ వేయించుకొని వచ్చి తింటా ఉంటే, అప్పుడు సోనియా కూడా తింటూ లేస్తూ ఆ ఎగ్ దోశ కొంచెం టేస్ట్ చేసి బాగుంది, సూపర్ ఉంది సీత అన్న తర్వాత మీకేమో నెయ్యమంటావా అని అడుగుతారు. సీత నైనిక వీళ్ళు అనగానే అంటది. ఇంకా వేయించుకొని వచ్చి ఆవిడ కూడా తింటది, అయిపోయింది, బాగుంది, హ్యాపీగా ఫీల్ అవుతే అయిపోయింది. తర్వాత ఇవన్నీ ఎందుకు ఏంటంటే ఇవన్నీ ఇష్యూలు చిన్న ఇష్యూలే, రేపు పాయింట్కి వచ్చేదనమాట. ఆ తర్వాత ఆదిత్య నాగమణికంఠతో మాట్లాడుతూ, ఇప్పటివరకు సెలబ్రిటీ గెస్ట్ కూడా ఎవరూ రాలేదు, ఏమైంది, సినిమాలకి ఇది సీజన్ కాదు అనుకుంటా, దసరా టైంలో వస్తారు అందుకు రాలేదనేసి ఫీల్ అవి మాట్లాడుతున్నాడు. అన్న ఎక్స్పెక్ట్ చేయలేదన్నా, ఇంత టఫ్ ఉంటుంది ఈ షో అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నా అనేసి నాగమణికంఠ అంటాడు. ఆదిత్య గారు అంటాడు, నాకు అలా ఏమీ అనిపించలేదు, నాకు కావాల్సింది ఇంకా ఎక్కువ టాస్క్స్ కావాలి. ఫస్ట్లో భాషా గారితో ఏముంది ఫిజికల్ టాస్క్లు సరిగా ఆడినానని కానీ 100కి 1000% ఎఫర్ట్స్ పెడుతున్నాడు ఆయన. ఈరోజు ఆ హ్యామన్న పట్టుకునేటప్పుడు కూడా 50 ఏళ్ళ వయసు పర్సనాలిటీ కాదు అన్నట్టుగా దూకుతున్నాడు లిటరలీ సూపర్ ఆదిత్య గారి ఎఫర్ట్స్ మాత్రం. తర్వాత సరికి నిఖిల్ నైనికాతో మాట్లాడుతూ విష్ణు అండ్ సీతాల పాయింట్స్ మాట్లాడు, ఇది చాలా ఇంపార్టెంట్ కన్వర్జేషన్, అది ఎపిసోడ్లో వేస్తారో లేదు. విష్ణు అండ్ సీత వాళ్ళిద్దరు ఎలా పాయింట్స్ మాట్లాడుతారు అలా నువ్వు పాయింట్స్ మాట్లాడు. దాంతోపాటుగా ముందుకు వచ్చి మాట్లాడాలి నువ్వు ప్రతి దాంట్లో కూడా. గేమ్ ఆడటానికే కాదు, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వే యాజ్ ఎ బ్రదర్ నీకు చెప్తున్నా, నేనైతే చేయగలుగుతా, ఈ వీక్ వరకు చేశాను కానీ సేవ్ చేయగలిగాను ఈ వీక్ వరకు, నెక్స్ట్ వీక్ నుంచి నీకు నీ ఆటతోనే సేవ్ చేసుకోగలగాలి. నేను ఒక బ్రదర్గా సలహా ఇస్తున్నా, ముందుకు వచ్చి మాట్లాడు, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయన్నట్టుగా చెప్తా ఉన్నాడు. ఈ కన్వర్జేషన్లో ఇక్కడ కొంత రివీల్ చేశారు. ఇదే కన్వర్జేషన్లో కంటిన్యూస్గా వేరే మాటలు కూడా చెప్పాడంట సోనియా రిలేటెడ్గా, అది మనకి నెక్స్ట్ కన్వర్జేషన్లో రివీల్ అవుతుంది ఉదయాన్నే, అది చెప్తాను. ఇది అయిపోయింది. నబీల్ ఆదిత్యతో మాట్లాడుతూ, నామినేషన్స్లో రూల్స్ బ్రేక్ అని కూడా వస్తాయి కదన్నా, ఆవిడ రూల్స్ బ్రేక్ చేసింది, నువ్వు కరెక్ట్ పాయింట్లే చెప్పావు, మైక్ వేసుకోలేదు, అది ఇది అనేది పెద్ద తప్పు కాదు, ఆవిడ కుక్కర్ నామినేషన్ వేసినప్పుడు ఇది వేస్తే ఏం తప్పు ఉందన్నది కరెక్టే, ఇది లాజిక్కే అనిపించింది నాకు. కుక్కర్ నామినేషన్ వేసింది కదా, అది మరీ సిల్లి, నువ్వు కనీసం రూల్స్ బ్రేక్ అనే వేసావు, అదేం పెద్ద ప్రాబ్లం కాదన్న అంటే కరెక్టే అంటున్నా ఆదిత్య గారు కూడా. అప్పుడు ప్రేరణ అందుకని, అన్న ఒకటి నచ్చలేదన్నా మీ దగ్గర, అంతా బాగుంది, మీరు మెచ్యూర్డు, మీరు సూపరు, మీరు అద్ది లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని పొగిడి ఎందుకన్నా అట్లా చేస్తారు, ఆవిడ అట్లా అనుకుంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా నామినేషన్ చేస్తుంటే బాగుండేది అన్న. డోరీ తమ్ముడు అది రికార్డింగ్ వినపడతా ఉంది, ఆ డోరేనేసరా. సో అదొక్కటే నచ్చలేదన్న, పొగడకుండా మీ పాయింట్ మీరు చెప్తే బాగుంటుందంటే, మనోడు పొగిడేది కాదు, మామూలు షుగర్ కోటింగ్ కాదు, ఎవడికి అడిగి పోయినా కూడా అదే డైలాగులు. మళ్ళీ సోనియా గారి దగ్గర కొంచెంసేపు పోయి డిస్కస్ చేస్తే ఆదిత్య గారు మళ్ళీ షుగర్ కోటింగ్ వేసి చాలా డిస్కషన్ జరగదు. చెప్తా. సీత నెక్స్ట్ కన్వర్జేషన్లో సీత ఏముంటుందంటే, ఈ వీక్ ఆదిత్య అన్న సేవ్ అయ్యి సోనియా వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు అని డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. సోనియా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యారు. నిన్న నైట్ అంతే, మొన్న నైట్ కూడా అంతే. విష్ణుప్రియ, సీత, నైనిక డిస్కషన్లో సోనియా వెళ్ళిపోతే ఇలా గేమ్ బాగుపడద్ది అనే సెన్స్లో మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు కూడా అదే పాయింట్ మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆవిడ వెళ్ళిపోతారా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో మన ఓటింగ్ అనాలిసిస్ ఉంది, దాంట్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ సోనియా నిఖిల్తో మాట్లాడుతుంటుంది, రే నేను అది కామెడీగా కదగా అన్నది, ఎలాగూ ఓడిపోతా అని ఇచ్చావు కదా ఈ పాయింట్ మీద, అరే నేను నీతో ఓడిపోతానని ఇచ్చావు కదరా రెడ్ ఎగ్ అని అన్నా కదా, అరే అది కామెడీగా కదరా అన్నది, అందరి ముందు లేచిపోయేటప్పుడు సడన్గా అన్నాను, దాన్ని తీసుకొని సీరియస్గా నువ్వు అందరితో చెప్పాల్సిన అవసరం ఏముంటుందని అడుగుతోంది. ఎందుకంటే నిఖిల్
యష్మి దాకా రీచ్ అయింది కాబట్టి యష్మి అడిగింది కాబట్టి నువ్వు అసలు నీకు అసలు ఆపర్చునిటీ ఇచ్చిన వాడినే నువ్వు నాకెందుకు ఇచ్చావు, నేను ఓడిపోతాను కదా అనేసి ఇచ్చావు కదా, నీకు అసలు నమ్మకమే లేదు నీ మీదే అన్నట్టుగా చెప్పింది కదా. ఆ ఉద్దేశంలో నువ్వు అక్కడ దాకా చేర్చావు ఎందుకురా, నువ్వు ఆ పాయింట్లు ఎందుకు చెప్పావు, నేను నీతో కామెడీగా అన్నదాన్ని ఎక్కడికెక్కడో తీసుకెళ్ళిపోయావు అని హట్ అయ్యి అడుగుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఏదైతే అడుగుతుందో అదన్నీ పృథ్వీ వింటానే ఉండు. వింటూ పృథ్వీకి ఏమర్థమైంది, మనోడు ఒకరి పాయింట్లో ఒకరి దగ్గరికి చేరవేస్తున్నాడు అని మనసులో పెట్టుకున్నాడు. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో చెప్తా, అది కొంతవరకు నిజమే, కొంతవరకు మిస్అండర్స్టాండింగ్. సోనియా పృథ్వీ అతను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అది చెప్తా క్లారిటీగా నాకు అర్థమైనంత వరకు. ఒక్కసారి ఏమనుకోద్దు. నిఖిల్ ఏమంటాడంటే అందరి దగ్గరే చెప్పలేదు నేను ఆ పాయింట్, నేను ఎక్కడ చెప్పిన అందరి దగ్గర చెప్పలేదంటే సీత ఏమంటుంది తెలుసా, సోనియా వాళ్ళిద్దరిని కట్టేసి వాళ్ళ నెగిటివ్స్ని పుష్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళ కాన్వర్జేషన్ చూపించిన తర్వాత కొంచెం కాన్వర్జేషన్ చూపించిన తర్వాత నెక్స్ట్ కాన్వర్జేషన్ ఏమైందంటే సీత విష్ణుప్రియ వాళ్ళ డిస్కషన్లో సీత ఏమంటుందంటే సోనియా వాళ్ళిద్దరిని కట్టేసి, వాళ్ళిద్దరంటే పృథ్వీ నిఖిల్ని కట్టేసి వాళ్ళ నెగిటివ్స్ని పుష్ చేస్తూ ఉంది. నేను ఫస్ట్ 2 days నిఖిల్ని నా కాంపిటీషన్గా ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు అసలు కాంపిటీషనే కదా, అసలు దగ్గరలో కూడా లేడు, అతనికి ఏం కాంపిటీషన్లో ఉంది, నేను అస్సలు ఫీల్ అవ్వట్లేదు. ఫస్ట్ 2 days వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే ఆవిడ ఏది చెప్తే అది తానా అంటే తందని ఆడుతూ ఉన్నాడు. దానివల్ల నాకు అస్సలు అనిపించలేదు. అందరూ ఫీలింగ్ అదే, ఆవిడ చెప్పిన మాటలు ఏంటా, ఆవిడ పుష్ చేస్తా, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ప్రతి ఒక్కటి ఆవిడ చెప్పింది వింటూ ఉండవు. అది ఇప్పుడు కూడా క్లారిటీ వస్తుంది. దానివల్ల ఇంక ఏం వస్తుంది, ఆయన సెల్ఫ్ గేమ్ కానీ ఇండివిజువాలిటీ కానీ ఏం బయటపడట్ల. మొన్న ఏదో బయటపడింది అనుకుంటే మళ్ళీ చూస్తూ ఇప్పుడు సీత అనేది కరెక్ట్ పాయింట్లో. మరి ఆ జనాలలో కూడా అదే ఉంది. ఆవిడ లేకపోతే నిఖిల్ నెంబర్ 1 యాజ్ ఆఫ్ నో ఉండే వాళ్ళలో ఆయన నెంబర్ 1. కానీ ఇప్పుడంతా ఎత్తిపోతుంది, రోజుకు డిగ్రేడ్ అవుతుంది. మరీ మంచోళ్ళలా కనపడుతుండు, మరీ సెన్సిటివ్లాగా కనపడుతున్నాడు. పృథ్వీ చెప్తారు ఒక్కొక్క పాయింట్, బుల్లెట్ పాయింట్లు చెప్తారు చూడండి. విష్ణు ఎలాగోలా ఎండింగ్ దాకా ఉంటాడు, గేమ్స్ అయితే ఆడతారు కాబట్టి ఎలాగోలా ఎండింగ్ దాకా అయితే ఉంటాడులే, అది మాత్రం మనం ఏం పాడు కానీ చూద్దాం అనేసి మాట్లాడుతూ ఉంటే నిఖిల్ సోనియాతో చెప్తాడు ఇందాకన్న దానికి ఇప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నువ్వు ఏదో అడిగావంట కదా పృథ్వీకి, నీకు ఏమవుతుంది అని నువ్వు అడిగావంట కదా సోనియా, నీకు పృథ్వీకి ఏమవుతుందని. ఎవరిని, పృథ్వీని అడిగానంటావు కదా, ఆ పృథ్వీది యష్మికి చెప్పాడంట. యష్మి నన్ను అడిగింది ఆ పాయింట్లో, నువ్వు అలా చెప్పిన తర్వాత పృథ్వీని అలా అడిగిందంట. అలా అడిగింది అంటే ఆవిడ అలా అడిగిన దానివల్ల ఇప్పుడు నాకేం అర్థమైంది, వాళ్ళిద్దరిని చూడడానికే నీకు సరిపోతుంది అనేది దీన్ని సింక్ చేసుకుంటే ఆవిడ వేరే మిస్అండర్స్టాండింగు వల్గర్గా అడిగినట్టే కదా అన్నట్టుగా ఆ అమ్మాయి బాధపడుతుంది. ఆ అమ్మాయి చెప్పింది నాకు ఇది అని యష్మి చెప్పింది తీసుకొచ్చి సోనియాకి చెప్పింది. ఇది చెప్పడంలో తప్పలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఏంద్ర ఆయన ఆ పాయింట్లు ఇక్కడ ఈ పాయింట్లు అక్కడ చేస్తున్నాడు మనోడు అనుకుంటారు. కానీ అక్కడ సోనియా లైవ్ డిస్కషన్లో ఏం చెప్తుందంటే యష్మి నువ్వు వెళ్ళి అడుగు, సోనియానే అడుగు డైరెక్ట్గా, తప్పు చేసిందో లేదు అలా అన్నిందో లేదు అంటది. అడగమని చెప్పింది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఆవిడ చెప్పిన పాయింట్లు వదిలాడు. ఇక్కడ మిస్టేక్ లేదుగా, ఓకేనా. నేను చెప్తా అతను డబుల్ గేమ్ ఆడుతున్నాడా లేదా అనే వర్షన్ మాట్లాడదాం. ఇక్కడ ఆవిడ చెప్పమన్నది కాబట్టి, ఆవిడ అడగమన్నది కాబట్టి అదే పాయింట్లు అడిగాడు. నువ్వు అలా చెప్పావంట కదా పృథ్వీకని, దానివల్ల మిస్అండర్స్టాండింగ్, దానివల్ల ఆవిడ హట్ అయింది, నువ్వు అదే మీనింగ్తో డబుల్ మీనింగ్తో అన్నావేమో అన్నట్టుగా. అప్పుడు సోనియా దానికి దీనికి అసలు లింకే లేదురా, దానికి దీనికి అస్సలు లింక్ లేదు. కానీ ఈవిడ చెప్పినంత మాత్రాన దానికి దీనికి లింక్ లేదని మనకు అనిపించదు. ఎందుకంటే ఆవిడ ఫస్ట్లో అడల్టరేటెడ్ చిన్నదాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఇంత పెద్దది తీసుకొని వచ్చి మీకు ఏమవుతుందో అనేసి అది ఫ్రెండ్షిప్ లెక్కలేదు, లవ్ ట్రాక్ లెక్కనే అడిగినప్పుడు దాన్ని అలా తీసుకోకుండా ఎలా తీసుకుంటారు మనుషులు, అలాగే తీసుకుంది. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ మూమెంట్లో అయితే ఆవిడ మాట్లాడిన మాటలు దానికి దీనికి అస్సలు లింకే లేదురా, ఏమైందంటే అని మళ్ళీ నెక్స్ట్ కాన్వర్జేషన్ చూపించింది. విష్ణు మొన్న దోశ వీడియో తర్వాత రాంగ్ చేస్తేనే ఇప్పుడు విష్ణుప్రియ మరీ సేఫ్ అయిపోయింది, మరీ భయపడుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. మొన్న దోశ వీడియో వేశారు కదా, ఆ రోజు నాది కూడా రాంగ్ ఉంది. ఆ తర్వాత చూసిన తర్వాత ఇక రాంగ్ చేయకూడదు, మాట్లాడితే ఒక్క పాయింట్ రైటే మాట్లాడాలి కానీ మళ్ళీ ఎక్స్పోజ్ అవ్వడం మరీ రాంగ్ చేస్తుంది అన్న ఫీలింగ్ అయితే రాకూడదని ఒక్క పాయింటే చెప్పాను నామినేషన్స్లో అనేసి ఆవిడ నెగిటివ్ ఆవిడే చెప్పుకుంటున్నారు. అదే పెద్ద గొప్పలాగా. తర్వాత సోనియా నిఖిల్తో ఏముంటుందంటే యష్మి వెయిట్ చేస్తుంది ఈ లెక్కన ఎక్కడ డిస్రెస్పెక్ట్ చేస్తుందా అని. ఈ లెక్కన నాకేమనిపిస్తుంది అంటే యష్మి ఎక్కడెక్కడ నన్ను డిస్రెస్పెక్ట్ చేస్తుందా అని వెయిట్ చేస్తున్నట్టుంది. లేకపోతే నాకు ఆ పాయింట్కి నేను అన్నదానికి సంబంధం లేదు, నేను ఆ వర్షంలో అనలేదు. ఆవిడ వెయిట్ చేస్తూ ఉంది, ఆ వెయిట్ చేస్తుంది కాబట్టి నన్ను ఈరోజు ఎత్తుకున్నది, ఆ పాయింట్ మీద నన్ను లాక్ చేయాలని చూసింది అన్న సెన్స్లో అన్న తర్వాత రిలేషన్షిప్స్కి సంబంధించిన పాయింట్ కానే కాదు అది. నేను వేరే రకంగా వాళ్ళిద్దరికి వేరే రిలేషన్స్ అంటగట్టే పాయింట్ అయితే కాదు. తర్వాత
నిఖిల్, సోనియా తను నీ విషయంలో చెప్పింది మాత్రం నాకు అనిపించలేదురా, ఇన్ఫ్లుయెన్స్ అవి వాడుకున్నది అని నాకు అనిపించలేదురా అంటాడు. ఇక్కడ ఏం చెప్తుంటే సోనియాతో, నువ్వు ఆ అమ్మాయి నీ విషయంలో ఏదైతే చెప్పిందో, నువ్వు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ బాగా చేస్తున్నావు, నువ్వు మమ్మల్ని వాడుకుంటున్నావు అనే సెన్స్లో నేనైతే అనుకోవట్లేదు. ఆ అమ్మాయి ఆ పాయింట్లో రాంగ్ అని అనుకుంటున్నాను, నేనైతే నిన్ను అట్లా చూడట్లేదు అన్నట్టుగా పాజిటివ్గా అని చెప్పాడు. ఇక్కడ అనిపిస్తుంది, అబ్బా జనాల పాయింట్ ఆఫ్ వ్యూ, ఏంద్రా ఈ నిఖిల్ ఎట్లా అయిపోయాడు, నమ్మట్లా, అస్సలు నమ్మట్లా. డైరెక్ట్గా సోనియాతో చెప్పాడు, ఆ అమ్మాయి చెప్పినట్టుగా నువ్వు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంటే నేనైతే నమ్మట్లేదని. ఇక్కడ కూడా అనిపిస్తుంది మనకి, చాలామంది లైవ్ చూడడం వాళ్ళకి మాత్రమే, డబుల్ ఫేస్ రా. అక్కడ ఏమంటారంటే సోనియా దగ్గర ఇలా అన్నదంటే ఈ పాయింట్లో ఇక్కడ అన్న పాయింట్ అక్కడ ఉన్న పాయింట్ డిఫరెంట్ అనమాట. మనం ఒకటే అనుకుంటాం. ఇక్కడ ఏమంటారంటే నువ్వు చేసింది తప్పు కాదు, నువ్వు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావని నేను ఫీల్ అవ్వట్లే అనే పాయింట్కి ఇక్కడ చెప్తాడు. అక్కడ యష్మి దగ్గర నిన్న నైట్ ఏం చెప్తారంటే లైవ్లో, లేదు అలా మాట్లాడింది అంటే ఆ అమ్మాయి అది కొంచెం వేరే అర్థంగానే వెళ్తుంది, నా ఫీలింగ్ కూడా అదే, వేరే మీనింగ్గానే వెళ్ళేటట్టుంది, నాకు కూడా అనిపించిన అమ్మాయి మిస్టేక్ ఇలా అనడం అన్నట్టుగా అంటాడు. ఆయన అక్కడన్న పాయింట్ ఏది, వీళ్ళిద్దరినే చూస్తున్నావు అనే పాయింట్ నాకు కూడా అది వేరే రకంగా వెళ్తుంది అన్నట్టుగా యష్మికి అక్కడ సపోర్ట్ చేసినావు. ఇక్కడ సపోర్ట్ చేసిన పాయింట్ వేరే. జనాలు ఏమనుకుంటారు, డెప్త్గా చూడకపోతే అక్కడ ఆవిడికి సపోర్ట్ చేసి ఇక్కడ ఈవిడికి సపోర్ట్ చేస్తారు. కానీ అక్కడ ఆవిడికి సపోర్ట్ చేసిన పాయింట్ వేరే, ఇక్కడ ఈవిడికి సపోర్ట్ చేస్తున్న పాయింట్ వేరే. అక్కడ ఆవిడ సపోర్ట్ చేసిన ఏంది, నువ్వు ఇద్దరినే చూస్తున్నావు, వాళ్ళిద్దరిని చూస్తున్నావు అనే పాయింట్ కొంచెం నెగిటివ్గానే వెళ్ళద్ది అని అక్కడ సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ నువ్వు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అనే పాయింట్ అయితే నేను అసలు యాక్సెప్ట్ చేయను, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదని ఇక్కడో పాయింట్ అక్కడో పాయింట్ సపోర్ట్ చేసినప్పుడు పృథ్వీ మాట్లాడే మాటల వల్ల ఆటోమేటిక్గా ఇతను అట్టో మాట ఇటో మాట చెప్తున్నట్టు అనిపిస్తుంది. కానీ రెండు వేరు మాటలకి ఇక్కడ ఇక్కడ ఎస్ చెప్తున్నాడు. అది నేను చెప్పాలనుకున్నది. తర్వాత నిఖిల్, తను అలా అడిగింది కాబట్టి తను ఆ ఇంటెన్షన్తోనే అనింది అని అర్థమైంది నాకు. అదే కాబట్టి తను అలా అనింది కాబట్టి, అంటే సోనియా పృథ్వీ రిలేటెడ్గా అలా మాట్లాడింది కాబట్టి ఇప్పుడు కూడా అదే రిలేటెడ్గా మాట్లాడింది, డబుల్ మీనింగ్తో మాట్లాడింది అనేసి తను అనుకున్నది అనేసి నాకు అనిపించింది. అంటే దానికి దీనికి సంబంధమే లేదురా అనేసి సోనియా అనింది. తర్వాత విష్ణుప్రియ మాట్లాడుతూ ఉందన్నమాట. సోనియా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ చాలాసేపు జరుగుతుంది. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నైట్ టైము. ఇక్కడికి వచ్చింది నేర్చుకోవడానికి రా, నేను డబ్బుల కోసమో ఇంకొక దానికోసమో వేరే దానికోసం కాదు. నేను ఇంకేదో టాస్క్లు ఆడి గేమ్లు ఆడి ఏదో తీయాలి ఇట్లాంటివి కాదు. నాది ఇంత సంథింగ్, నేను ఏదో లెర్నింగ్ కోసం వచ్చాను అన్నట్టుగా ఏదో పెద్ద చాటువార్తని చెప్తారు. ఇవిడ ఏమని చెప్పింది, డబ్బులు ఇచ్చి మనకేమి నేర్పిస్తున్నారు, ఇక్కడ వాళ్ళే పేమెంట్స్ ఇచ్చి వాళ్ళే అన్నం పెట్టి నేర్పిస్తున్నారు. సో అది నేర్చుకోవడానికి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి, నేను ఎలా ఉంటానో పర్టికులర్ సిచ్యువేషన్తో తెలుసుకోవడానికి వస్తున్నాను తప్పించి నాకు మిమ్మల్ని ఏదో వాడుకోవాలని వాళ్ళని ఏదో వాడుకోవాలని నాకు అలాంటి ఏమి ఉండవు అన్నట్టుగా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. కానీ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఆవిడ, నాకు అనిపించే పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఆవిడ ఎన్ని చెప్తున్నారా, నాకు ప్లానింగ్ లేదన్న సెన్స్లో, నేను ఏ ప్లానింగ్తో రాలేదని. కానీ ఆవిడ మాట్లాడేటప్పుడు కానీ మీలో ఎంతమందికి బిందు మాధవి గారిలా మాట్లాడుతున్నారని, బిందు మాధవి గారిలా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటారని, బిందు మాధవి లాగా లేడీ టైగర్ అనాలని, ఇవన్నీ ప్రీ ప్లానెడ్గా ఆవిడ ముందే అనుకొని వచ్చినట్టుగా చేస్తున్నారు. ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆవిడ చెప్పేది ఎలా ఉందంటే, నేను జస్ట్ లెర్నింగ్ ప్రాసెస్ కోసం వచ్చాను, నా దగ్గర ప్లాన్స్ కానీ ఏమీ లేవు, నాకేం అవసరం, ఎవరిని వాడుకోవాల్సిందే అన్నట్టుగా ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటుంది. నాకు అనిపించింది ఆ పర్టికులర్ పాయింట్ అనిపించింది. ఈవిడే ఎట్లా చెప్తారు, అక్కడేమో ఆవిడ చేసేవి కానీ మాట్లాడేవి అన్నీ ఎవరినో కాపీ చేస్తున్నట్టు, ఎవరినో ఇమిటేట్ చేస్తున్నట్టు, వాళ్ళ ప్లాన్ని ఇక్కడ ఆ సీజన్లో వర్కౌట్ అయిన ప్లాన్ ఇక్కడ వర్కౌట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి సింక్ అవ్వట్లేదు నాకు పర్సనల్గా. తర్వాత ఇంకా మార్నింగ్ అయింది. మార్నింగ్ ఏం జరిగిందంటే, ఎందుకు వేసారో ఆ పాట నాకు తెలియదు, నైట్ చూస్తే ఏమన్నా అర్థమవుతే, వెన్న కృష్ణ ముద్దు కృష్ణ దోచేయి 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 దోచేయి, వెన్న కృష్ణ ముద్దు కృష్ణ దోచేయి దోచేయి అనేసి ఆ పాట వేశారు. దానివల్ల పృథ్వీ నిఖిల్ దాంట్లో వెన్న కృష్ణ ముద్దు కృష్ణ కృష్ణ కృష్ణ, వైల్డ్ కార్డ్ కృష్ణ అనే పర్సన్ ఏమైనా వస్తున్నాడా, నాకు తెలిసి అట్లా అనిపిస్తుంది అనేసి మాట్లాడుకుంటా ఉండు. తర్వాత నబీల్ పృథ్వీని మగ, అది కాదు మగ అంటాడు కన్నడలో వర్డ్, మగ అంటే మామ అని మామ అనేసి ప్రేరణ విష్ణుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మగ అని విష్ణు పృథ్వీ మగ అంటది, మామ అనేసరికి పృథ్వీ మామ అని, అది అట్లా అనమాట. సీత తర్వాత వచ్చేసరికి నైనిక విష్ణు సీతతో మాట్లాడుతుందనమాట. నిఖిల్ అన్న చెప్పాడు నాకు, నిఖిల్ నిన్న నైట్ డిస్కస్ చేశాడు చూసారా, నీకు నువ్వుగా ఉండు, ముందుకొచ్చి మాట్లాడు, ప్రతి పాయింట్ ఇన్వాల్వ్ అవ్వు, సీతా విష్ణులాగా ఉండు అని చెప్పాడు కదా. ఆ టైంలోనే ఈ పాయింట్లు కూడా చెప్పాడంట. ఏ పాయింట్లు అంటే, నిఖిల్ అని చెప్పాడు నాకు, సోనియా రియల్లీ లైక్ యూ అని చెప్పాడు, కొంచెం గైడెన్స్ ఇవ్వు అన్నదంట, అందుకని ఆయన వచ్చి గైడెన్స్ ఇచ్చాడంట అని చెప్పింది. యాక్చువల్గా నిజంగానే జరిగింది. నిన్న నైటు పార్ట్ 1లో ఉందన్నమాట. ఏమని చెప్పదంటే,
దాంట్లో నెగిటివ్స్ కూడా చెప్పదు. ఆ పిల్ల చిన్నపిల్లరు, ఆ పిల్లకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది చీఫ్ అవగానే. ఆ పిల్ల చెప్పినా కూడా అర్థం చేసుకోదు. కావాలంటే నువ్వు చెప్పు, నువ్వు గైడెన్స్ ఇవ్వు, నువ్వు చెప్పుకో కానీ అన్నట్టుగా చెప్పద్దు, నిఖిల్ని చెప్పమని, నేనేది చెప్పను అన్నట్టుగా. సో ఆ కాన్వర్జేషన్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి నువ్వు అంటే బాగా ఇష్టం సోనియాకి. సోనియా చెప్పింది నీకు గైడెన్స్ ఇవ్వమని. సో నేను గైడెన్స్ ఇస్తాం అనేసి నేను చెబుదాం అనుకుంటున్నాను అని చెప్పేసరికి ఇక్కడ ఇలా కాలింది. ఇలా కాలి ఏమంటారంటే నైనిక సీత అంటది, ఆయనే ఒకరు గైడెన్స్లో ఉంటున్నాడు, మళ్ళీ ఈయన గైడెన్స్ ఇస్తున్నాడా నీకు అని. ఎవరికైనా అలాగే అనిపిస్తాడు, చీఫ్గా అనిపిస్తాడు. ఆవిడ గైడెన్స్ 24 గంటలు తీసుకున్నట్టుగా కనపడుతుంటే వాళ్ళకి అదే అనిపిస్తుంది. ఆయనే ఒకరు గైడెన్స్లో ఉంటే ఈయన గైడెన్స్ ఇచ్చేది ఏందో నాకు అర్థం కాలేదు అన్నట్టు. సెల్ఫ్ కోల్పోతుంటావు నువ్వు. ఈయన గైడెన్స్ తీసుకోవద్దు, నువ్వు కూడా నీకు అనిపించింది చేసేరా, గైడెన్స్లు మాత్రం తీసుకోవద్దు అని ఈవిడికి సలహా ఇస్తే, వీళ్ళ ముగ్గురులో ఒకటి మాత్రం నేను క్వాలిటీ గమనించిన. నైనిక, విష్ణు, సీత వీళ్ళ ముగ్గురు సొల్లు మాట్లాడుకోమంటే వెనక్కి కూర్చొని ఒకరి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు. కానీ డైరెక్ట్గా ఏదైతే మాట్లాడుకుంటున్నారో వీళ్ళ ముగ్గురులో ఒకరు కూడా ఇంతవరకు ముఖం మీద అడిగిందిలే. సోనియాని అడగరు, నిఖిల్ని అడగరు, అన్నీ వెనకెనకే. ఆ క్వాలిటీ నాకు నచ్చట్లా. ఇది ఆల్మోస్ట్ బ్యాక్ పిచ్చింగే, డైరెక్ట్ బ్యాక్ పిచ్చింగ్ తప్పు కాదు, కానీ డైరెక్ట్ కూడా అప్పుడప్పుడు అడగాలి కదా. అన్నీ వెనకెనగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళ ముగ్గురు. ఇది రిపీట్ అవుతూ పోతే పర్టికులర్ టైంలో వీళ్ళ ముగ్గురికి నెగిటివ్, అది చాలా నెగిటివ్ చూస్తూ ఉన్నాను కంటిన్యూగా. అట్లా అదే జరుగుతూ ఉంది. అందరి గురించి మాట్లాడుకుంటున్నారు కానీ డైరెక్ట్ ముఖం మీద ఉన్నాడు అట్లా. ఆ తర్వాత సరికి ఏం తీసుకోవద్దు అడ్వైజులు అది ఇది అని చెప్పింది. ఆ తర్వాత విష్ణు ఫస్ట్ ఆయన బయటికి రమ్మను అక్కడి నుంచి, ఆయన మళ్ళీ అడ్వైజులు ఇస్తున్నాడని. సరే సీత, వాళ్ళకి క్లారిటీ రాదురా ఈ సీజన్ అయ్యేంత వరకు, వాళ్ళకైతే క్లారిటీ రాదు. ఆ పృథ్వీకి ఆ నిఖిల్కి క్లారిటీయే రాదు. తర్వాత సోనియా నిఖిల్తో మాట్లాడుతూ నిన్న అన్నీ ఒకేసారి చెప్పకుండా ఉండాల్సిందిరా నైనికాకి నువ్వు, ఎందుకంటే చిన్న పిల్ల కదా, వెంటనే డంప్ చేయొద్దు కదా, నువ్వు అన్నీ చెప్పేసావు, అన్నీ చెప్పకుండా ఉండటం బాగుండదు. నిఖిల్ ఏదైనా ఉంటే యూ కెన్ ఆస్క్ అన్నట్టుగా చెప్పాను నేను, అంతకుమించి ఏం చెప్పలేదంటే. సోనియా ఆమె కూడా షీఈ్ మోర్ ఇన్ టు దెమ్ కదా, వాళ్ళతో ఎక్కువ క్లోజ్ ఉంటుంది కదా మనకంటే కూడా, కాబట్టి చెడుగానే పోతుంది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అతను లేకుంటే చేస్తున్నట్టుగా పోద్ది, అంతకుమించి చేయలేదు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నగా పోయేదేముంది, ఇన్ఫ్లుయెన్సే కదా అది. ఈవిడ నిఖిల్కి చెప్పి పంపించింది, నిఖిల్ ఆవిడికి చెప్తున్నాడు, అది ఇన్ఫ్లుయెన్స్ కాక ఏముంది. అక్కడ హౌస్లో ఉన్నాము, ఆ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళకి పడట్లేదని తెలుసు, వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు, వీళ్ళు వాళ్ళకి పడట్లేదు, సోనియా గారు అంటే ఇష్టం లేదు అన్నట్టుగా తెలుసు విష్ణుప్రియకి, సీతకి, వాళ్ళకి. వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి క్లోజ్గా ఉన్న పర్సన్కి ఆల్రెడీ నిన్న నామినేట్ చేసిన పర్సన్నే మళ్ళీ వచ్చి సలహాలు ఇస్తూ ఉంటే, నామినేషన్ అంటే సోనియాకి నైనిక నామినేట్ చేసింది అనుకుంటా చేసిందిలే. ఆ పర్సన్కి ఈవిడ చెప్పి మరి ఆయనకి ఈవిడ చెప్పి నిఖిల్ చేత ఆవిడికి చెప్పించింది. అప్పుడు ఏమనిపిస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ అనిపిస్తుందా? ఇన్ఫ్లుయెన్స్ అనిపించింది వాళ్ళకి, అనిపిస్తుంది కదా, అదే చెప్తుంది, ఇన్ఫ్లుయెన్స్ అనిపిస్తుంది, నువ్వు చెప్పకుండా ఉండాల్సిందని. దానికి అదో ఉల్టా మనకి మిస్ఫర్ అవుద్ది, అది ఇంకా మళ్ళీ తలకాయ నొప్పి. నాకు చెప్పొచ్చు కదా అనుకుంటుంది, నాకే చెప్పొచ్చు కదా, సోనియాకి నువ్వు అంటే ఇష్టము, నన్ను చెప్పమన్నదంటే నాకే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని అనుకుంటుంది. మరి అనుకోకేముంది, అదే కదా అనుకున్నది. అలా సోనియాకి నువ్వు అంటే ఇష్టం అన్నప్పుడు ఇప్పుడు అక్కడ కూడా నిఖిల్ చీప్ అయిపోతలే, సోనియాకి నువ్వు అంటే ఇష్టము అని ఇతను వచ్చి చెప్పా, అదేదో ఆవిడ వచ్చి చెప్పొచ్చు కదా, నువ్వు మళ్ళీ రాయిబారివా అనిపిస్తుంది కదా చీఫ్. మళ్ళీ ఇదే కదా చిన్న పాయింట్లోనే చీప్ అయిపోయేది ఏందో అని నిఖిల్. ఆ తర్వాత సరికి ఇక్కడ తీసుకున్నది వెంటనే ఆ ముగ్గురితో కలిపి ఏదో చెప్తా ఉండదని, అది ఈవిడ ఎలా అయినిందో, ఇదే పాయింట్ మాట్లాడుతుందని ఎలా క్లారిటీ వచ్చిందో, లేదంటే వాళ్ళ త్రూ నడుచుకుంటూ వస్తా విన్నదో తెలియదు, కానీ ఈ పాయింట్ అక్కడ చెప్పినట్టుగా ఆవిడ ఎలా గెస్ చేసిందో తెలియదు, లేకుంటే ఊరికే రాయేస్తుందో, నిజంగానే ఆ పాయింట్లో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, లేక తెలియకుండానే మాట్లాడిందో తెలియదు. తర్వాత సరికి విష్ణు పృథ్వీతో నైనికాకి సిల్లీ రీజన్ వేశారు అని సేవ్ చేయడం రైట్ అని నా ఫీలింగ్. విష్ణుప్రియ పృథ్వీ చాలాసేపు డిస్కషన్ జరిగింది, వ్యాలిడ్ డిస్కషన్. విష్ణుప్రియ ఏమంటుందంటే నైనికాకి సిల్లీ రీజన్స్తో అందరూ నామినేట్ చేశారు అనే ఫీలింగ్తో అతను సేవ్ చేసింది కదా అమ్మాయిని నిఖిల్, అది నాకు వ్యాలిడే అన్నట్టుగా నాకు అనిపించింది అనేసి పృథ్వీ అంటాడు. సిల్లీ అయితే ఆడియన్స్ సేవ్ చేస్తారు కదా, మనకేం చేయడం, అన్ని బుల్లెట్ పాయింట్లే, మనం ఎందుకు సేవ్ చేయడం ఇక్కడ ఆవిడని సిల్లీ అయితే. విష్ణు మేబీ ఫ్రెండ్ అర్థం చేసుకుంటారులే అని ఇచ్చుంటారేమో, నీకు ఫ్రెండ్ కదా అర్థం చేసుకుంటావని వాళ్ళకి ఇచ్చుంటాడేమో మేబీ అంటే. పృథ్వీ ఆమె వీక్ ఉందని ఇచ్చాను అనేసి అన్నాడు, డౌన్ అవుతుంది అనేసి ఇచ్చాను అనేసి అన్నాడు, అది నాకు నచ్చలేదు. తర్వాత విష్ణు ఏమంటాడు తెలుసా, తనకి వేరేలా చెప్పాడు, పాపం అతను ఏమేమో చెప్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. ఈ పాయింట్ దగ్గర నిఖిల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. ఎలా అంటే ఏంటిది,
అతనికి తెలుగు కొంచెం అర్థం కాక ఒక 10% మిస్అండర్స్టాండింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఏమన్నాడంటే ఆమె వీక్ అని డౌన్ ఉందని అన్నాడు. ఆ పాయింట్ మీద నాకు నచ్చలేదని పృథ్వీ అంటే, అవునా తనకి వేరేలా చెప్పాడు పాపం, అతను ఏమేమో చెబుతున్నాడు అనేసి విష్ణు అనేది. నీకు చెప్పింది ఒకటి, నైనికకు మాత్రం వేరే రకంగా చెప్పాడు. నైనికకు కూడా అదే చెప్పాడు నిఖిల్. నేను చూసినంత వరకు సేమ్, నువ్వు ఈ వీక్ సేవ్ అవ్వు, ఈ వీక్ సేవ్ అయ్యేంత వరకు నేను హెల్ప్ చేస్తాను, తర్వాత నేను ఎవరిని చేయలేమంటే ఆవిడ డౌన్ అవుతుందనే కదా, ఆవిడ ఎలాగో వెళ్ళిపోతుందని హెల్ప్ చేసినట్టే చెప్పాడు కదా. అంతకుముందు ఏం చెప్పలేదు, నిజంగానే అదే చెప్పాడే. ఈవిడ ఎందుకు అక్కడ ఏదైతే చెప్పాడు ఏమేమో చెప్పాడు అనేసి అంటుంది, ఏం చెప్పాడు అక్కడ? ఇక్కడ డౌట్ రేగింది పృథ్వీ. ఇక్కడ విష్ణు కావాలని చెప్పిందా లేకపోతే ఆవిడ మర్చిపోయిందా నాకు అర్థం కాదు. నేను చూసినంత వరకు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పృథ్వీకి ఏదైతే చెప్పాడో అదే చెప్తున్నాడు. ఈ వీక్ ఒక్క వీక్ నేను సేవ్ చేయగలను, నెక్స్ట్ వీక్ నుంచి నీ ఆటను చూసుకోవాలంటే అర్థమైంది. ఈ వీక్ నువ్వు సేవ్ కావాలని సిచ్యువేషన్లో ఉన్నావు అనిపించే కదా, డౌన్ అయ్యావు, నీ పరిస్థితి బాగాలేదని ఇచ్చారనే కదా ఆయన చెప్పింది ఇండైరెక్ట్లీ. తర్వాత పృథ్వీ వాడేందో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిన పృథ్వీ, వాడేందో అందరితో వెళ్ళి ఎవరికి ఏది బాగుంటుందో అదే చెప్తాడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నిఖిల్ ఏదైతే చేస్తాడో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కరెక్ట్గా గెస్ చేసిండు. ఏదైతే బాగుంటుందో అదే చెప్తాడు, నెగిటివ్స్ ఏం చెప్పడు. అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్తాడు. నిన్న కూడా అదే చేశాడు. ఏది డౌన్ ఉంటే సేఫ్ అవుతా అనుకుంటారు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు డౌన్ అయితే ఇప్పుడు ఏమవుద్ది, నేను కూడా అనుకుంటా కదా, ఎందుకు ఆటో డౌన్గా ఉంటే అందరూ సేవ్ చేస్తారులే అని, అట్లా ఉంటే అంత కరెక్ట్గా జరగద్దా? డౌన్ ఉన్న వాళ్ళు సేవ్ చేసేది ఆడే వాళ్ళని కదా సేవ్ చేయాల్సిందనే పాయింట్ మంచి పాయింటే. లేకపోతే రేపు రాంగ్ ఇండికేషన్స్ వస్తాయి కదా, డిమోటివేటింగ్ అవుతారు కదా. నేను ఎంత బాగా ఆడినా మా పిల్లలు డౌన్ ఉందని ఆ పిల్లల్ని సేవ్ చేస్తే నాకు ఇంకోసారి ఆడాలనిపిస్తుందా అని కరెక్ట్ పాయింట్లో మాట్లాడాడు. ఇతనే సేవ్ చేయాల్సిందనే సెన్స్లో లాజికల్ పాయింట్లు మాట్లాడాడు. దాంతోపాటుగా నిన్న కూడా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అన్నాడు, అది అతను కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను రాంగ్ ఇచ్చుకున్నాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి యష్మి దగ్గర మాట్లాడేసి వచ్చాడు, మళ్ళీ సోనియా దగ్గరికి వచ్చి మాట్లాడేసరికి అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పాడు అన్నట్టుగా పృథ్వీ అనుకున్నాడు. కానీ నిఖిల్ అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పలేదు, నో డౌట్ చెప్పలేదు. నిఖిల్ లైవ్ చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. అది విష్ణు ఏమంటుందండి, అది నువ్వు చెప్పావా మరి అతనికి నీకు నచ్చలేదని అంటే, ఫేస్ మీదే చెప్పాను, నేను నిన్నే చెప్పేశాను, నెక్స్ట్ చీఫ్ టాస్క్లో హెల్ప్ చేస్తా అన్నాడు. హీ నోస్ ఈ డిడ్ మిస్టేక్, అందుకనే అతను తప్పు చేసాడని తెలిసి చీఫ్ టాస్క్లో హెల్ప్ చేస్తాలే అనిండు. ఇతనే ఏముంది హెల్ప్ చేస్తే నాకు, నేను ఆడుకుంటా కదా ఆ మాట అన్నాడు. విష్ణు తన పొజిషన్ కూడా అర్థం చేసుకోవాలి కదా మనం, అలాంటి పొజిషన్లోనే ఉండండి ఆ టైంకి, అట్లా డిఫికల్ట్ పొజిషన్లో ఉన్నాడు కదా. అంటే పృథ్వీ వీడే సిచ్యువేషన్ హార్డ్ చేసుకున్నాడు, వీడి పొజిషన్ అట్లా లేదు, అందరితో బాగుండాలి అని. నిన్న సోనియా దగ్గర బ్యాడ్ అయ్యాడు, సోనియా నిఖిల్తో మాట్లాడింది నైనికాతో చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు నిన్న ఏం జరిగింది, సోనియా దగ్గర మాట్లాడాడు, అక్కడ రెండు వైపులా నైనికా దగ్గర మాట్లాడాడు, సోనియా ఏదైతే మాట్లాడిందో అది తీసుకెళ్ళి నైనికాకి చెప్పాడు. మరి రెండు వైపులా బ్యాడ్ అవుతున్నాడు కదా, రెండు వైపులా మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కటని. అక్కడ నిజంగానే సోనియా ఏదైతే చెప్పిందో అది మంచిగా చెప్పింది కాబట్టి తీసుకెళ్ళి చెప్పాడు. సోనియా నిజంగా చెప్పమల్లా, నేనైతే సలహాలు ఇవ్వను, నువ్వు కావాలంటే గైడెన్స్ ఇచ్చుకో చిన్నపిల్ల అన్నట్టుగా చెప్పింది. పాజిటివ్ సెన్స్లో కొంచెం మాట్లాడింది, అది తీసుకెళ్ళి చెప్పమని చెప్పలా, కానీ ఇచ్చుకోమన్నాడు కదా, గైడెన్స్ ఇవ్వమన్నాడు. కానీ గైడెన్స్ ఇస్తూ సోనియా మ్యాటర్ కూడా చెప్పిండు. యాక్చువల్గా అది కొంచెం తెలియకుండా ఎక్కడిక్కడ చెప్పినట్టు ఉంటుంది, కానీ అది మరీ అక్కడ కాపురాలు గులిపే అంత పెద్ద ఇదేం కాదు, నార్మల్గా చెప్పేశాడు. కానీ పృథ్వీ ఇక్కడ పడట్లేదు కాబట్టి ఇక్కడ మనవాడు అర్థం చేసుకున్న దాని ప్రకారం ఏంటి, ఇతను అందరితో గుడ్ బుక్స్లో ఉండాలనేసి అందరికీ అన్నీ చెప్పుకుంటా, ఏది అవసరమైతే అదే చెప్పుకుంటా, నెగిటివ్ చెప్పుకుంటా ఉంటున్నాడు, సేఫ్గా ఆడుతున్నాడు అనేది నిజం. అది మాత్రం క్లియర్, ఈ పాయింట్లో మాత్రం కరెక్ట్గా చెప్పాడు, సేఫ్గా ఉంటున్నాడు, నెగిటివ్ చెప్పకుండా ఎంతవరకు మంచి ఉంటే అది చెప్తాడు. సోనియా దగ్గరేమో నీ పాయింట్లో నాకు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని నేను అనుకోవట్లా. యష్మి దగ్గరేమో ఆ అమ్మాయి మాట్లాడితే కొంచెం రాంగే అనిపించింది, అది కొంచెం రాంగ్గానే వెళ్ళొద్దన్నాడు. నిజంగానే ఎవరి దగ్గర వాళ్ళ ఒపీనియన్ కరెక్ట్గానే చెప్పాడు, అతనికి అనిపించింది. కానీ ఓన్లీ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ అక్కడ పాజిటివ్. ఇక్కడ మళ్ళీ నువ్వు ఆ మాట అన్నావు రాంగ్గానే వెళ్ళొద్దని అలా, ఇక్కడ మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అనొద్దు యష్మి అని అలా, అక్కడ నెగిటివ్ చెప్పాలా, ఓన్లీ అక్కడ పాజిటివ్ ఇక్కడ పాజిటివ్. పృథ్వీ మాట్లాడేది కరెక్టే. ఆ తర్వాత సరే కొంచెం వరకు తర్వాత సరికి పృథ్వీ ఇలా మాట్లాడుతూ ఉండి అక్కడిక్కడ చెప్పాడంటే, విష్ణు ఓన్ బ్రెయినే లేదు మనోడికి. నిజమే, ఓన్ బ్రెయిన్ లేదంటే విష్ణు అవును, ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తాడు, అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తాడు. ఏంటో అతను యాక్చువల్లీ హీఈస్ అఫ్రైడ్ టు బి రియల్, అంటే రియల్గా ఉండడానికి భయపడుతున్నాడు మనోడు అన్నట్టుగా చెప్పి విష్ణు నో భయపడలే, దిస్ ఈజ్ హిజ్ రియల్ ఫేస్, అదే ఇతను రియల్ ఫేస్, నీకు అర్థం కావట్లేదు అనగానే విష్ణు ఇంకో మాట్లాడుతుంది, మీ ముగ్గురు ఆల్వేస్ మీరే ఉన్నట్టుగా ఉంటుంది హౌస్లో, మంచి సలహా ఇస్తుంది. మీ ముగ్గురే ఉంటున్నట్టుగా ఉంటున్నారు హౌస్లో, కొంచెం బయటకు వచ్చి వేరే వాళ్ళతో కూడా కలవడానికి ట్రై చేయనట్టుగా విష్ణు పృథ్వీకి చెప్పొద్ది, డైరెక్ట్ సలహా. ఇది మంచి సలహా, అతను కానీ ఇది చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసరికి
పృథ్వీ ఇలా ఉంటే నేను వెళ్ళిపోతా, ఇలాగే బిహేవ్ చేస్తే నేను వెళ్ళిపోతాను, నీ క్లాన్లో కూడా ఉన్నాను అనేసి చెప్పానంటే నాకు కూడా అలాగే ఉంది, ఈ క్లాన్లో ఉండాలని లేదని విష్ణు కూడా అంటది. తర్వాత పృథ్వీ రోజు అందరితో ఒక సర్కిల్ వేసుకుని అందరిని తిరిగేసి అందరితో మాట్లాడుకుంటూ వస్తాడు, అందరిని కవర్ చేయాల్సిందే మనోడు. బయట కూడా సొసైటీలో కూడా ఇట్టే ఉంటాడు, పక్కింట్లో పోయి పక్కింట్లో వాళ్ళందరినీ కవర్ చేసుకుని మాట్లాడుకుని వస్తాడేమనేసి కామెడీ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ తినేటప్పుడు పృథ్వీ నిఖిల్తో డిస్కషన్ అనమాట. ఏమన్నాడు నిఖిల్, నేను ఎక్కడైనా తప్పు చేశా అనిపిస్తే చెప్పురా అనేసి నిఖిల్ అడుగుతాడు. అడిగితే పృథ్వీ అనిపించింది బ్రో, నిజంగా అనిపించింది, చెప్తా, నాకు అది పర్సనల్గా ఇష్టం లేదు, అలా అని నేను రైట్ అని కూడా అనుకోవట్లేదు, తప్పు అని అనుకోవట్లేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క నేచర్ కదా అన్నట్టుగా. ఇది దేని గురించి తెలుసా, ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ చెప్తా ఉంటూ అది నచ్చలేదనే సెన్స్ ఆ పాయింట్ మీద ఇండైరెక్ట్గా మాట్లాడుతూ వస్తాడు. కానీ అది రైట్ రాంగ్ అని చెప్పలేదు, ఒక్కొక్కరి పర్సనాలిటీ అది అనే సెన్స్లో మాట్లాడతాడు. ఇక్కడ రివీల్ చేయడు, మేబీ ఎపిసోడ్లో చెప్పుంటాడేమో మనకు తెలియదు. నెక్స్ట్ నిఖిల్ పృథ్వీ సోఫాలో కూర్చొని పృథ్వీ అడుగుతాడు, విష్ణు వచ్చి అడిగింది నన్ను, ఏమని అడిగిందంటే నువ్వు ఫీల్ అయ్యావా నైనికాకి ఇచ్చావని అని అడిగింది నన్ను. అంటే నిఖిల్, నేను నైనికాకి నీ మీద చెప్పలేదు, అసలు నీ నేమ్ ప్రేరణ అలిగేషన్స్ ప్రూవ్ చేసుకొని చెప్పాను, కానీ ప్రేరణ నేను నీ మీద నామినేషన్ పాయింట్లు చెప్పింది, దాన్ని ప్రూవ్ చేసుకొని బాగా ఆడు అన్నట్టుగా చెప్పాను, కానీ నాకు నువ్వు హట్ అయ్యావని కనీసం నేను నైనికాకి కూడా చెప్పలేదు, నువ్వు వచ్చి హట్ అయ్యావు, నువ్వు నన్ను పాయింట్స్ అడిగావు, నన్ను నైనికాకి ఎందుకు సేవ్ చేసావని నువ్వు అడిగినట్టు కూడా నేను నైనికాకి చెప్పలేదు అంటాడు. మరి విష్ణుకి ఎలా తెలిసింది, నేను విష్ణుకి డైరెక్ట్ చెప్పలేదు, నైనికాకే చెప్పలేదు, విష్ణుకి ఎలా తెలుస్తుంది అని అడిగితే మనోడు లేదు పృథ్వీ, క్లాన్లో వాళ్ళ ముగ్గురు కాకుండా నేను సోనియానే కదా ఉండింది, అది ఈజీ గెస్ కదా, మా ఇద్దరిదే కదా గెస్ చేస్తారు కదా, ఇంక మేమిద్దరమే కదా ఉన్నాము, మా ఇద్దరిలో ఒకరికి లేదంటే మేమిద్దరం హట్ అయిన అని గెస్ చేశారేమో అన్నట్టుగా అంటాడు. తర్వాత నిఖిల్, తను నేను ఇవ్వలేదు నువ్వు ఫీల్ అయ్యావా అని అడిగిందా డైరెక్ట్గా, అలా అడిగింది అంటే మనోడు తెలుగు కన్ఫ్యూజన్ అవుతుంది కదా, సేమ్ ఇలాగే అడిగిందా, నువ్వు ఫీల్ అయ్యావా అని అడిగిందా అన్నట్టుగా అడిగితే నైనికాకి ఇచ్చినందుకు నువ్వు ఫీల్ అయ్యావా అన్నట్టుగా అడిగింది అన్నాడు. ఇలా 2-3 నిమిషాలు జరిగిన తర్వాత లాస్ట్కి అంటాడు, ఏ విధంగా అనిందంటే అమ్మాయి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఏం జరిగింది, ఆ అమ్మాయి విష్ణు అడిగింది ఏంటంటే ఇండైరెక్ట్గా తను ఇది చెప్పలేదు, ఆ నైనికాకి ఏదేదో చెప్పాడు, ఆయన ఏందో ఆడాడో ఏదేదో చెప్తా ఉంటాడు, ఒక్కొక్కరు చెప్తున్నా అన్నట్టుగా ఒక పదంలో ఒకనొక సిచ్యువేషన్లో ఆ మాట అంటది. అది మనోడికి గుర్తొచ్చి వేరే రకంగా అర్థం చేసుకుంటా, అంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు అక్కడ ఒక మాట చెప్పాడు, అతనే చెప్పాడు అన్నట్టుగా నైనికాకి పృథ్వీ విషయంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. కానీ నిఖిల్ నిజంగానే చెప్పలేదు, అది గట్టిగా చెప్తాడు, నేను అస్సలు నీ పాయింట్ చెప్పలేదు, కానీ ఎపిసోడ్లో ఏదైనా చూపిస్తే తప్ప లైవ్లో అయితే మనకు కనపల్లా, నైనికాకి పృథ్వీ ఇట్లా అన్నాడని చెప్పింది కానీ మనకైతే కనపల్లా, అది నేను ఎపిసోడ్ చూస్తేనే అర్థమైపోద్ది. మర్చిపోయాను ఈ మాట అనింది పృథ్వీ, ఏమంటారంటే మర్చిపోయాను ఈ మాట అనింది సోనియా కూడా ఫీల్ అయిందా అని అడిగింది. మరి సోనియా కూడా ఫీల్ అయిందా అంటే డైరెక్ట్గా నైనికాకి చెప్పలేదనే కదా నిఖిల్ ఇది పృథ్వీ ఫీల్ అయ్యాడని, అలాంటప్పుడు సోనియా ఎందుకు అడుద్ది, అప్పుడు క్లారిటీ వస్తుంది. తర్వాత సరికి సోనియా అప్పుడే వచ్చి వాడికి కూడా ప్రెజర్ ఉంటుంది కదరా పృథ్వీ, ప్రతిసారి వాళ్ళ ఫ్రెండే అనుకుంటున్నాడు ఇస్తున్నాడు అన్నట్టుగా ప్రెజర్ ఉంటుంది కదా అని అంటే ఈ పాయింట్లో పృథ్వీ ఎక్స్ప్లెనేషన్ నా భూతో నా భవిష్యత్తు నెక్స్ట్ లెవెల్. అప్పుడు ఏమంటో తెలుసా, ఏముంది అక్కడ ఫ్రెండ్కే ఇచ్చేదానికి, నన్ను 2 times నామినేట్ చేస్తాడు, ఒకసారి డైరెక్ట్ నామినేట్ చేస్తాడు, ఒకసారి కత్తి పొడిచాడు అప్పుడు నామినేట్ చేశాడు, అంటే చీఫ్గా ఉన్నప్పుడు. మరి నాకు ఎప్పుడు సపోర్ట్ చేశాడు ప్రతిసారి అన్నాడికి నాకైతే చేయలేదు కదా. దాంతోపాటుగా నిన్న సేవ్ కూడా నన్ను చేయలేదు. దాంతోపాటుగా నువ్వు టీంకి యష్మి దగ్గరికి నేను వెళ్ళాను, యష్మి దగ్గరికి ఫస్ట్ వెళ్ళాను, మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుంటే ఫస్ట్ సారి యష్మి క్లాన్కి ఎందుకు వెళ్తాను, సో మనం ఎలా ఫ్రెండ్స్ అవుతాము, మనకి ఫేవర్ చేసినట్టుగా ఎలా అవుతుంది అన్నట్టుగా లాజికల్ పాయింట్స్ మాట్లాడు, మంచి లాజికల్ పాయింట్స్. సో నాకు 2 సార్లు నామినేట్ చేసావు, ఒక్కసారి నా ఫేవర్ చేస్తే ఏముంది, అది కూడా ఫేవర్ ఎలా అవుతుంది, నేను ఆడకుండా ఉంటే సరే నేను బాగా ఆడాను కదా, ఆ అమ్మాయి డౌన్లో ఉందని ఇచ్చావు, ఆడిందని ఇచ్చుంటే ఓకే, నేను ఆడినప్పుడు నాకు ఇవ్వకపోతే నువ్వు ఇచ్చినా కూడా అది ఫేవర్ ఎలా అవుద్ది, నాకు ఆడే కొట్టి ఇచ్చినట్టు అవుద్ది. స్మూత్గానే బుల్లెట్ల మీద బుల్లెట్ దించాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా బాగా నచ్చాడు పృథ్వీ. 2 కూడా అంతే. తర్వాత సోనియా ఆ పాయింట్కి ఐ అగ్రి కరెక్ట్గానే చెప్పావు అన్నట్టు చెప్పొద్ది. తర్వాత సరికి ఆదిత్య, నేను అన్నది మీరు ఎవరికి నామినేట్ చేయలేదు, ఇక్కడ డిస్కషన్ చాలాసేపు జరిగింది, ఆదిత్యకి సోనియాకి చాలా డిస్కషన్ జరిగింది. నేను నామినేషన్లో అంటాడు చూసారా, ఇక్కడ మీరు నామినేట్ చేయని 2 మనుషుల పేర్లు చెప్పండి అంటాడు చూసారా నామినేషన్స్లో, అక్కడ చెప్పలేదు ఆవిడ ఎందుకు అని. ఇక్కడ అడుగుతాడు ఎందుకని అడుగుతారంటే లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎవరు ఆ డిజర్వ్డ్ పర్సన్, మిగతా వాళ్ళు అన్డిజర్వ్డ్ కదా, డిజర్వ్డ్ పర్సన్స్ ఎవరో కనుక్కుందాము తెలుసుకుందాం అనేసి నేను అడిగాను అని ఇక్కడ కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే సోనియా వీక్కి నాది చేంజ్ అవుతూ ఉంటుంది, నేను ఇంతవరకు మణికంఠకి లేదు, పృథ్వీకి లేదు, నిఖిల్కి ఎలాగో ఛాన్స్ లేదు, నిఖిల్కి ఛాన్స్ వస్తుంది నేను వేస్తాను కూడా కుదిరితే అన్నట్టుగా చెప్తుంది. ఇప్పుడు చీఫ్లో ఉన్నాడు కాబట్టి వేయలేకపోతున్నాను అన్నట్టుగా చెప్పింది. మరి ఎంతవరకు వేస్తే లేదు. ఆ తర్వాత సరికి శేఖర్ భాష గారికి వేయలేదు, ఆ తర్వాత అభయ్కి వేయలేదు, వీళ్ళందరూ పాయింట్లు చెప్తా ఉంటే అక్కడ ఉండే వాళ్ళు కాదు ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరెవరికి వేయలేదు అంటే మణికంఠకి, పృథ్వీకి, నిఖిల్కి వేయలేదు.
అదొకటే చెప్పద్ది. ఆ తర్వాత లాంగ్ డిస్కషన్, చాలా లాంగ్ డిస్కషన్ జరిగింది, టూ మచ్ లాంగ్. తర్వాత లాస్ట్లో సోనియా మీరు రెచ్చగొట్టి పృథ్వీని కంట్రోల్ పెట్టలేదు అంటే ఎలా అండి? సింపుల్ చెప్తాను. ఇక్కడ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది. అతని నామినేషన్ పాయింట్కి సోనియా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, రెచ్చగొట్టి పృథ్వీని మీరు కంట్రోల్ చేయలేదని నా మీద అన్నారు, కానీ పృథ్వీని నేను కంట్రోల్ చేశాను. ఎగ్జాంపుల్ చెప్తా వినండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అంటాను, ఎఫర్ట్స్ యూజ్ చేసి మిమ్మల్ని అంటున్నప్పుడు షటప్ పృథ్వీ అన్నాను, మీరు గమనించలేదు. అప్పుడు కంట్రోల్ చేసినట్టు కాదా? దాంతోపాటుగా మనీ దగ్గరికి వస్తే వెళ్తే వెనక్కి తీసుకొని వచ్చింది నేను, అది కంట్రోల్ చేసినట్టు కాదా? సీత మీదకి వెళ్తూ సీతతో గట్టిగా మాట్లాడుతుంటే కంట్రోల్ చేసుకొని తీసుకొచ్చా. ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నాయి కదండి. నేను కంట్రోల్ చేయలేదని మీరు అంటారేంటి? నాకు అర్థం కాదు, అదే నాకు నచ్చలేదు. అందుకని ఆ రీజన్ కరెక్ట్ కాదని అనిపించింది. ఇక్కడ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది సోనియా. దర్ ఈజ్ నో డౌట్. ఆవిడ చెప్పిన దాని ప్రకారం కంట్రోల్ చేసింది కదా, అది ఆవిడ చెప్పింది. అంటే ఆయన చెప్పిన రీజన్కి ఇక్కడ కంట్రోల్ చేసింది. కానీ కంట్రోల్ ఒకటే కాకుండా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మ్యాటర్, జనాలకు అర్థమైంది. అదైతే రాంగే. కానీ ఇతనికి మాత్రం ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. కంట్రోల్ చేసినా కదండి, కంట్రోల్ చేసింది ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నా కదని. తర్వాత ఆదిత్య గారులా ఇవన్నీ చెప్పిన తర్వాత అది కూడా కాదండి, కంట్రోల్ చేశాను, దట్స్ నాట్ టు కరెక్ట్, నేను వచ్చింది ఒకరిని కరెక్ట్ చేయడానికి అయితే కాదు కదా, అయినా కూడా కంట్రోల్ అయితే చేస్తున్నాను కదా అండి అనింది ఆదిత్య. ఓకే సోనియా గారు, నాదే తప్పు అంటాను లాస్ట్కే. ఆయన విచిత్రంగా మాట్లాడతాడు. ఇంక మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయడు, అదే తప్పులేండి, ఇంకా ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి నేను మార్చుకుంటా అంటాడు. ఇక రిపీటెడ్గా అడుగుతూనే ఉండు. ఇది చాలాసేపు జరిగింది, చాలాసేపు. ఇంకా తర్వాత సోనియా, మీ పాయింట్స్ నాకు రెస్పాన్సిబుల్గా అనిపించలేదండి, రీజనబుల్గా లెజిటిమేట్గా అనిపించలేదండి, ఇమ్మెచ్యూర్గా అంటే ఇప్పుడు మీరు చాలా చదువుకున్నవారు, మీరు మెచ్యూర్డ్ పర్సన్, మీరు అలాంటి పాయింట్స్ చెప్తే ఎలా అంటే డైరెక్ట్గా చెప్పండి సోనియా గారు, నాకు ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా చెప్పండి, నేను ఇమ్మెచ్యూర్ పర్సన్ అని చెప్పండి అంటున్నాడు. దెబ్బ కూడా వస్తా ఉన్నాడు. అంటే మీరు ఇంత మెచ్యూర్ పర్సన్, మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే చెప్పండి డైరెక్ట్గా, నేను ఇమ్మెచ్యూర్ పర్సన్ అని చెప్పండి, నేనేం ఫీల్ గాను, నేను తీసుకుంటాను అంటున్నాడు. అదేం కాదండి, నేను అట్లా అంటలేదు అనేసి ఒకటండి. లాస్ట్కి ఏమంటుందండి సోనియా, ఒకటండి, మీరు మంచి విషయాలు ఏదైనా నేను నేర్చుకోగలిగే ఏమైనా టీచ్ చేస్తే నేను రెడీగా ఉన్నాను నేర్చుకోవడానికి. అంటే ఐఎమ్ నాట్ హియర్ టు టీచ్ అండి, నో డౌట్, నేను ఇక్కడ ఉన్నది టీచ్ చేయడానికి కాదండి అంటాడు. ఎక్కడైతే ఈ మాట అన్నాడు, మనకంటే టీచ్ చేస్తాడు, నబీల్కి టీచ్ చేస్తాడు, అందరికీ టీచ్ చేస్తారు అంటాడు మళ్ళీ ఆదిత్య గారు. నెక్స్ట్ పృథ్వీ, అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇది అయిపోయిన తర్వాత సోనియా దగ్గరికి వెళ్తాయా, యష్మి దగ్గరికి సోనియా వస్తుంది. సోనియా వచ్చి మాట్లాడుద్ది. ఏమని, నేను మాట్లాడేదా కాముండు, నేను ఒక మాట చెప్పిపోతాను ప్లీజ్ ఏమనుకోవద్దని చెప్పి కూర్చొని యష్మి పక్కన కూర్చొని, నిన్న నీతో అన్నదానికి పృథ్వీని అడిగిన క్వశ్చన్కి ఏదైతే అన్నానో మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందని అడిగానో దానికి దీనికి సంబంధమే లేదు, క్లియర్, అది వేరు ఇది వేరు, నేను ఏం లేదు. ఏమని చెప్పిందంటే, పృథ్వీ నాకు క్లోజు, ర్యాపో ఉంటేనే అడుగుతా, లేకుంటే నేను జోక్ కూడా చేయను, నేనే ఎంకరేజ్ చేయను, అట్లాంటివి నేను కూడా తీసుకొని ఎవరైనా ఇస్తే అని చెప్పింది. ఇక్కడ కరెక్టే, నేను తీసుకోను, నేను కూడా ఎంకరేజ్ చేయనని. కానీ ర్యాపో ఉంటేనే అడుగుతా అన్నది, ర్యాపో ఉండింది ఎవరితో? పృథ్వీతో. కానీ అక్కడ అడిగింది ఎవరిని? యష్మి రిలేటెడ్గా అడిగింది. యష్మి వాళ్ళ చీఫే ఆ టైంలో. కానీ యష్మితో అంత క్లోజ్గా ఏం లేదు, దట్టు ఒక అమ్మాయి విషయం కదా, ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తారనేసి ఆ రోజు విష్ణుప్రియ విషయంలో అడిగితే, ఈ విషయం కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ కదా, తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడరు, యష్మి వాళ్ళ ఇంట్లో అలా అడగడం కూడా తప్పే కదా. ఇప్పుడు ఇది తప్పు కాకపోతే అక్కడ విష్ణు విషయంలో విష్ణు చేసిన అసలు తప్పు కాదు కదా, ఈ పాయింట్ దగ్గర లాక్ మళ్ళీ. సో ఏదేమైనా ఈవిడ ఆ ఒక్క తప్పు వల్ల రిపీటెడ్గా వెంటాడుతూనే ఉంది ఆ తప్పు. దాంతోపాటు ఆ తప్పు ఏదైతే చేసిందో అలాంటి తప్పే మళ్ళీ యష్మి రిలేటెడ్గా పృథ్వీతో అడిగా. సరే వచ్చేసి ఇక్కడికి వచ్చి నాకు ఆ ఇంటెన్షన్ లేదు అది ఇది అని చెప్పింది. యష్మి ఓకే అనింది. థ్యాంక్ యూ క్లియర్ చేసినందుకు, అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి క్లియర్ చేసావు, సో నీకు కూడా ఏదైనా అనిపించుంటే సారీ అని కూడా చెప్పింది యష్మి. సారీ సోనియా అని చెప్పిన తర్వాత అయిపోద్ది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఆదిత్య గారు పృథ్వీతో, నేను ఇంక వెళ్ళిపోతాను అనుకుంటున్నాను, నా ఎక్స్పెక్టేషన్ దాటిపోయాను, నేను ఇన్ని రోజులు ఉంటానని కూడా అనుకోలేదు, కానీ నా ఎఫర్ట్స్ నేనైతే ఇస్తాను, ఖచ్చితంగా గట్టిగా ఇస్తాను అన్నట్టుగా చెప్తాడు. యష్మి వెళ్ళి ఈ డిస్కషన్ తర్వాత సోనియా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణతో ఉంటుంది, తప్పుగా అర్థం చేసుకుంటే నాకు అప్పటికప్పుడు స్పాట్లో ఆపేసి చెప్పుండాల్సింది కదా, ఇప్పుడు వచ్చి చెప్పింది, సరేలే అట్లీస్ట్ ఇప్పుడైనా వచ్చి చెప్పింది, నిన్నే తిట్టి ఏమనుకుంటున్నావు, నేను అలా అనలేదు అని చెప్పొచ్చు. కంటే మీరు లైవ్ చూసిన వాళ్ళు చెప్పండి, సోనియా 1-2 సార్లు చెప్పింది, ఇండైరెక్ట్గా చెప్పద్ది. ఇండైరెక్ట్గా ఆవిడ తెలుగు అర్థం కాకపోవడం వల్ల ఏం చెప్పలేదు, కానీ నువ్వు అట్లా అర్థం చేసుకుంటావు, నువ్వు అర్థం చేసుకుంటే నేనేం చేయలేను అన్నట్టుగా చెప్తుంది. కానీ యష్మి అన్నట్టుగా గట్టిగా నేను అలా అనలేదు స్వామి అనేసి గట్టిగా ఆపి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల, నువ్వు అర్థం చేసుకుంటే నేనేం చేయలేను, నేను అలా అనలేదు అనేసి ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళింది. ఈవిడేమంటుంది, నన్ను తిట్టి ఆపి డైరెక్ట్ చెప్పుంటుంది, నేను అంత మాట్లాడను కదా అంటారు యష్మి. సో ఓవరాల్గా తర్వాత దానికి ప్రేరణ వచ్చి ఐ ఫీల్ లైక్ అది భయం వల్ల అయ్యింది, ఇది నాకు కూడా అలాగే అనిపించింది.
ప్రేరణ ఏమంటారు తెలుసా, అది భయంలా ఉంది నాకు, అందరూ నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఆవిడది మిస్టేక్ ఉందని నాకు ఆవిడకి అనిపించి ఆవిడ వచ్చి ఇప్పుడు సారీ ఫీల్ అయినట్టుగా చెప్పింది. అంటే నా ఉద్దేశం అది, కానీ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది నేను ఇవ్వలేదు కదా అని ఈవిడ చెప్పింది. యాక్చువల్గా నిన్న కూడా అంటానే ఉండింది ఆవిడ ఇండైరెక్ట్గా, ఎట్లా కాదు నేను ఆ ఉద్దేశంలో అలా ఆ ఉద్దేశంలో అలా అని. మేబీ ఆవిడ కొంచెం నోరు జారే లాగే అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ నుంచి మనకి 2-3 చోట్ల గట్టిగా నోరు జారింది కాబట్టి ఆ అమ్మాయి, సో అలాగే అనిందనే ఫీలింగే మనకు వస్తుంది. కానీ ఇక్కడ ప్రేరణ అనేది ఏంటంటే నిన్న అలాగే అనింది, ఇప్పుడే కవరింగ్కి వచ్చింది, ఇది కవరప్ అని నాకు కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనోడు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నిఖిల్ నువ్వు అలా అన్నావు అంటే కదా పృథ్వీతో, అది అలా రీచ్ అయిందంటే ఓ అమ్మ ఇలా రీచ్ అయిందా, లేనిపోయిన తలకాయ నొప్పులు ఒకటి మన నోరు జారుతున్న సిచ్యువేషన్లో బయటకు వస్తున్నాయి అనే సెన్స్లో వెళ్ళి సారీ చెప్పింది. అంటే సారీ ఇన్ ద సెన్స్ ఇలా నేను ఇలా అనుకోలేదండి. ప్రేరణ అన్నట్టు కవరప్ లాగా మీకు కూడా అనిపిస్తుందా, లేకుంటే కవరప్ కాదు నిజంగానే ఆవిడ ఆ ఇంటెన్షన్లో చెప్పలేదు అనిపిస్తుందా? నా ఒపీనియన్ ఏంటంటే ఆవిడ ఆ ఇంటెన్షన్లో చెప్పుండకపోవచ్చు, కానీ ఆవిడ అంతకుముందు చేసిన తప్పుల వల్ల, అంతకుముందు ఆవిడ యష్మి రిలేటెడ్గా పృథ్వీ దగ్గర అడగడం వల్ల, చిన్న పాయింట్ని అడల్టరేటెడ్ అనడం వల్ల మనకేమనిపిస్తుంది, నిజంగానే అలా అని ఉంటుంది, ఆవిడ ఉద్దేశంలో చిన్నదే పెద్ద అయినప్పుడు ఇక్కడ ఇంత పెద్దది కాకపోవచ్చుతా అనేది మనకు అనిపిస్తుంది. అది ఈరోజు మళ్ళీ ఫర్దర్గా ఆవిడ ఎట్లా మాట్లాడదు ఎపిసోడ్లో ఏదైనా లేనిపోని కంటెంట్ ఏదైనా ఇస్తే మనకు ఒక క్లారిటీ వస్తే ఓకే. తర్వాత సరిగ్గా అయిపోయింది. ఇంకా చాలా ఉంది స్వామి, ఇంకా అయిపోయింది. టాస్క్ గురించి చెప్తాను. టాస్క్ ఏం లేదు, ఆ టాస్క్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరు వచ్చేసి ఆ చీఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి కాంతారా టీమ్కి. ఆ చీఫ్ని సెలెక్ట్ చేసుకునే టైంలో ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు ఆ గొడ్డలు తీసుకొని ఒకరికి ఇవ్వాలి. ఫస్ట్ నిఖిల్ కూడా ఉంటాడు కాబట్టి నిఖిల్ గొడ్డలు తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళ నుంచి ఇంక మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వాళ్ళిద్దరు, నెక్స్ట్ రౌండ్ ఎవరు చచ్చిపోతారు అక్కడే పగలు కొట్టేది ఎవరిదంటే ఆదిత్య గారి పగలు కొడతారు వాళ్ళిద్దరు. ఆ తర్వాత వచ్చేసరికి మనోడు మనకంటది. అలా ఒక్కొక్కరు పెరుగుతూ వస్తారు. లాస్ట్కి మిగిలేది ఎవరు బొమ్మలంటే ప్రేరణది, సీతాది మిగులుద్ది. ఆ టైంలో అందరూ నిలబడి ఉంటారు ఆ గొడవల కోసం. నిలబడిన టైంలో బిగ్ బాస్ డైరెక్ట్గా నేనుకా నీకు ఇస్తున్నాను ఆఫర్ అంటాడు, నువ్వు తీసుకెళ్ళి నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేసుకో అంటాడు. అది ఎందుకు ఇచ్చిండో దానికి ముందు అలుగుద్ది అనమాట. సీత నైన్కాని తీసేస్తే చీఫ్ అయ్యావు కదా ఆల్రెడీనే, దానికి హట్ అయ్యి లోపలికి వెళ్ళిపోద్ది. దానివల్ల మేబీ సీతకి కూడా ప్రేరణకి ఇస్తుందేమో, కొంచెం ట్విస్ట్ వస్తుంది గేమ్లో అనుకున్నా ఏమో బిగ్ బాస్ డైరెక్ట్గా ఏమంటే ఆవిడ వెళ్ళి మళ్ళీ సీతకి హెల్ప్ చేస్తే సీత న్యూ చీఫ్ అయింది. సో సోనియా రిలేటెడ్గా సోనియా యష్మి దగ్గరికి వెళ్ళి నేను అలా అనలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నది మీకు కవరప్ లాగా అనిపిస్తుందా, లేకపోతే నిజంగానే ఆవిడ ఆ ఉద్దేశంలో అనలేదు అది కవరప్ లాగా అన్నట్టుగా ప్రేరణకు అనిపించిందని నా ఒపీనియన్ నేను చెప్పాను. అది నిజంగా ఆ ఉద్దేశంతో అనకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్లోలో అనేసి ఉంటుంది, ఎందుకు నువ్వు నన్ను చూడట్లేదు వాళ్ళిద్దరినే గేమ్ గమనిస్తున్నావు, నేను ఎంత ఆడితే నా గేమ్ గమనించట్లేదు. కానీ ఆవిడ అన్న పాయింట్ ఫర్దర్ ప్రీవియస్గా అన్న పాయింట్ల వల్ల అది నెగిటివ్ తీసుకొస్తుంది అనేది నా వర్షన్. అంతే. ఆవిడైతే ఆ ఉద్దేశంలో అనకపోయినా కూడా మనకు అనిపించేటట్టుగా ఉన్నాయి. ఆవిడ లాస్ట్ ఫర్దర్గా చేసుకుంటూ వస్తున్న మిస్టేక్స్ అన్నీ అన్నట్టుగా అనిపిస్తుంది. అది ఇంకా ఫర్దర్గా కొన్ని రోజులు ఆవిడ ప్రాపర్గా ఎవరిని ఏమనకుండా నోరు జారకుండా సోనియా ఉంటే మనకు క్లారిటీ వస్తుంది, పర్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ రిపీటెడ్గా అప్పుడొకటి చూక్కుమనే మాటలు మాట్లాడింది అనుకోండి, ఈ ఆంధ్ర ఈవిడ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అది జరుగుతున్న విషయం. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ నిఖిల్ని పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేసేది వాళ్ళకి సలహాలు ఇచ్చేది ఆపుకుంటే అన్నీ బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.